అందరికీ అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు నేను లైవ్ రావడం జరుగుతూ ఉంది ఫేస్బుక్లో. ముఖ్యంగా రెండు విషయాల మీద లైవ్లో చర్చించాలని చెప్పేసి వస్తున్నాను నేను ఈరోజు. మనకు మొదటిది వచ్చేసి అంజుమన్ కమిటీ. ఈ నా లైవ్ దయచేసి మన గుంతకల్ ప్రజలు చూస్తేనే బాగుంటుంది, ఇంకా మిగతా వాళ్ళకి బోర్ కొట్టచ్చు. దయచేసి అలా మీకు ఏమైనా బోర్ కొడితే కొంచెం పక్కగా తిప్పేసేయండి. అది గుంతకల్ అంజుమన్. ఈ అంజుమన్ కమిటీ అనేది దాదాపు 15-16 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకే కమిటీనే వాళ్ళే ఉంటూ వస్తున్నారు. దేశానికి ప్రధానమంత్రి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటే, 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే, ఈయన మాత్రం ఆ చైర్కి ఫెవిక్విక్ వేసుకొని కూర్చొని వేస్తున్నాడు. ఈయన గతంలో ఉన్న నాయకులు వాళ్ళ సపోర్ట్తో ఈయన చైర్ దిగే ఇదే పెట్టుకోలేదు. ఈయన అసలు మనకు అంజుమన్ ప్రెసిడెంట్, అంజుమన్ కమిటీ ఈయన ఎందుకు అవసరం అంటే, మనకు ముస్లింలకు ఏదన్నా సమస్య వచ్చిందంటే పోలీస్ స్టేషన్లకు కోర్టులకు మనం ముందుగానే వెళ్ళకోకున్నట్ల అవి ఏమన్నా సమస్యలు ఉంటే మనకంటూ ఒక పెద్ద ఆయన ఉండి మనం ఇక్కడ సాల్వ్ చేసుకోవాల. కానీ మా గుంతకల్ ప్రజల దురదృష్టకరం ఏమంటే, ఆ అంజుమన్ కమిటీలో ఎవరొచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా ముందు బాగా వస్తాడు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటూ వస్తున్నారు. ఆ చైర్లోకి ఎక్కినాక దిగే మాటే తీసుకోకున్నట్లు ఉంటున్నారు. దేశానికి కానివ్వండి, రాష్ట్రాలకు కానివ్వండి, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మన ఈ బైలాస్ ప్రకారం కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాల. కానీ ఇలాంటివన్నీ ఏమైనా పట్టించుకోకున్నట్ల నేనే రాజు నేనే మంత్రి అంటూ ఆ చైర్లో కూర్చోవడం జరిగింది. ఏవన్నా సమస్యలు రానియండి, ముస్లింలకు ఏవన్నా సమస్యలు వచ్చి పలానా సమస్య ఉంది అంటూ ఆయనకు కాల్ చేస్తే, నేను బెంగళూరులో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, బళ్ళారిలో ఉన్నా, ఇలాంటి సమాధానాలు వస్తున్నాయి ఆయన నుంచి. ఏ ఒక్క సమస్యకు కూడా ఆయన ముందుండి సాల్వ్ చేయడం లేదు. అసలు సాల్వ్ చేసేది దూరం మాట. గుంతకల్ ప్రజలు మరియు వివిధ కమిటీలు వాళ్ళు బాధతో ఏదన్నా మన ముస్లింలకు ఏదన్నా జరిగిందంటూ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు అలాంటి వాటికి కూడా ఈయన రాకున్నట్లు ఉంటున్నాడు. ఇప్పుడు మీరు అట్లా ఊర్లలో లేని ఆయన మీకు అవసరమా ఆ కమిటీలో మీరు ఉండేది? ప్లస్ ఆ కమిటీలో ఉన్న వ్యక్తులు అంటే సెక్రటరీ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు కాలం చెల్లినా కూడా ఎలక్షన్ పెట్టుకోకున్నట్లు ఆయన ఎవరో వీళ్ళకి నచ్చిన వ్యక్తులని, బయట వ్యక్తులని, అది యాక్చువల్గా మసీద్ నుంచే తీసుకోవాలంటారు ఈయననే. మరి వీళ్ళు వచ్చేసి మేము ఇలా ప్రశ్నిస్తున్నామని చెప్పేసి కొందరిని వీళ్ళ కమిటీలో చేర్చుకున్నారు. అది అఫీషియల్గా చేర్చుకున్నారా, అన్అఫీషియల్గా చేర్చుకున్నారా, వీళ్ళ లెటర్ ప్యాడ్ కూడా బయటకు తీయడం లేదు వీళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈయనకి. ప్లస్ ఇంకోటి, మనకు గతంలో రాజకీయ నాయకులే మన పంచాయతీలు ఏమన్నా ఉంటే వాళ్ళే చేసేవారు. ఇప్పుడున్న మన గుంతకల్ ఎమ్మెల్యే గారు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు కానివ్వండి, మన గుంతకల్ ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అన్న గారు కానివ్వండి, మనకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి అంటూ మేము వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే, అలవాటు పడిపోయింది మాకి, మేము వెళ్తూ ఉంటే ఆయన ఒకే మాట చెప్తున్నారు, మీ సమస్యలు ఏమనేది మాకు తెలియదు, మేము మీ షరియత్ ప్రకారం మేము దానికి ఎలా చేయాలనేది మాకు తెలియదు, మీ పెద్ద మనుషుల సమక్షంలో మీరు కూర్చొని మీ సమస్యను మీరే సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది, మేము రాజకీయ నాయకులు మీ దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదంటూ ఆయన చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన వాళ్ళకే ఇది లేదు, వాళ్ళు మన గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మన వాళ్ళు ఆలోచించడం లేదు. ఈ మాట
ఇప్పుడు మొన్న రీసెంట్గా మన నూరాని మసీద్ బ్యాక్ సైడ్ ఉన్న ఖబర్స్థాన్కి వెనకలుండే గేట్ విషయంలో మేమంతా కూడా గుంతకల్కి సంబంధించిన కొంతమంది అంతా పోయి కౌన్సిల్ హాల్కి పోయి చైర్మన్ వాళ్ళతో మేము మాట్లాడేకని చెప్పేసి పోయినప్పుడు అప్పుడు కూడా ఆయనకి లాస్ట్ మొన్న జరిగింది కాబట్టి చెప్తున్నా, గతంలో చాలాసార్లు ఇదే ఆయన తనతో మొన్న కూడా ఆయనకు పిలిస్తే నేను ఊర్లో లేను, మా కమిటీ తరఫున ఇంకోరు వస్తారని చెప్పేసి ఆయనకి ఏ పోస్ట్ ఉందో కూడా తెలియదు, ఆయనకు పంపిస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. సరే ఓకే, అది జరిగిన ఒక రోజు 2 రోజులకో ఒక ఇఫ్తియార్ దావత్లో కనపడినాడు నాకు ఆయన. అరే స్వామి, మీరు ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే కనపడరు, మీరు బళ్ళార్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా అని చెప్పేసి చెప్తారు. కానీ ఎలాంటి ఇఫ్తియార్ దావతుల్లో ఆయన పోయి పూలమాలలు శాల్వాలు కప్పి ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు ఎవరు మెప్పు కోసం చేస్తున్నారో మీరు నాకైతే అది అర్థం కావడం లేదు. దావతులు అంటే ముందుంటున్నారు, సమస్యలు అంటే దూరం పోతున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? మన ముస్లింలకు ఏదైనా సమస్య ఉందంటే ముందుండి పోరాడే వాళ్ళు కావాలా? గతంలో కూడా మీరు ఆ సీట్లో ఎలా కూర్చున్నారో మీకు బాగా తెలుసు, మాకన్నా మీకు బాగా తెలుసు. ఆ సీటుకు ఒక హిస్టరీ ఉంది, దానికి ఎవరు కూడా మంచి మాటలతో దిగేలా లేరు. గతంలో మా ముస్లిం జనజాగరణ కమిటీ తరఫునే గతంలో ఉన్న ప్రెసిడెంట్లను దింపినాము. ఇప్పుడు కూడా ముస్లిం జనజాగరణ కమిటీ కానివ్వండి, గుంతకల్లో ఉన్న చాలా వరకు కమిటీలను కలుపుకొని, మసీద్ కమిటీలను కలుపుకొని మీ గద్దె దింపడం అయితే ఖాయం. మీరు పెద్ద మనిషిలాగా మీ అంతకు మీరు ఒక 10 రోజుల్లో మీ అంతకు మీరు దిగిపోయి ఎలక్షన్ జరిపితే బాగుంటుంది. లేదంటే మేము రోడ్లపైకి రావడం పక్కా. గతంలో మేము రోడ్లపైకి వచ్చి మీకు దింపాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినాము. కానీ మీరు అప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇవి జరుపుకోకున్నట్లా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి రాదని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అన్న గారు కానివ్వండి, 10 మందికి మంచి జరిగేది చూస్తారు, కానీ ఒకరి మంచి కోసం, ఒకరి మెప్పు కోసం అయితే వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. అది మా ముస్లింలకు అందరికి బాగా తెలుసు. పెద్ద మనిషిలాగా మీరు దిగిపోతే బాగుంటుంది. లేదంటే మేము కూడా ఈసారి ఏమనేది చూపిస్తాం ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు మన ముస్లింలకు ఖచ్చితంగా పెద్ద మనిషి అనే అతను కావాల్సిండేదే. ఆ పెద్ద మనిషి మన అంజుమనే. ఆ అంజుమన్లో కూర్చున్న వ్యక్తి 15-16 సంవత్సరాలుగా ఆయనే ఉంటున్నాడు. ఆయన్ని తప్పించడంలో గుంతకల్ ప్రజలు మరియు కమిటీ వాళ్ళు అందరూ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఇంకో విషయం, ఈరోజు